ఓం శాంతి 15/7/22. మధురమైన పిల్లలు, శాంతిధామం సుఖధామం మీ సత్యమైన తీర్థాలు. మీ చేత సత్యమైన తీర్థయాత్రలు చేయించేందుకు ఆత్మిక పండా వచ్చారు. మీరు రాజ్యమును ఇంటిని స్మృతి చేయండి. కృష్ణ, మీ ఏ శ్రమను గురించి తండ్రికే తెలుసు. తండ్రి ఆ శ్రమ నుండి విముక్తులయ్యేందుకు ఏ యుక్తిని తెలియచేశారు? జవాబు: పిల్లలు, అర్థకల్పం భక్తి మార్గంలో అనేక ద్వారాలు తిరుగుతూ ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నారని తండ్రికి తెలుసు. ఎంతో కష్టపడినా కానీ ప్రాప్తి అల్పకాలికంగా మరియు క్షణభంగురంగానే లభించింది. పూర్తిగా అడవిలోకి వెళ్ళి చిక్కుకుపోయారు. వికారాల రూపీ దోపిడీ దొంగలు దోచేసుకున్నారు. ఇప్పుడు తండ్రి ఈ శ్రమ నుండి విముక్తులయ్యేందుకు యుక్తిని తెలియజేస్తారు. పిల్లలు, నన్నే స్మృతి చేయండి. నాతోనే సత్యమైన నిశ్చితార్థాన్ని జరపండి. ఈ అనంతమైన నిశ్చితార్థంలోనే ఆనందం ఉంది అని చెప్తారు. దేహాభిమానము రూపీ దోపిడీ దొంగల నుండి రక్షించుకునేందుకు స్వయాన్ని ఈ దేహం నుండి అతీతమైన ఆత్మగా భావించండి. పాట: ఓం నమః శివాయ. ఓం శాంతి. పిల్లలను రిఫ్రెష్ చేసేందుకు పాటలు కూడా ఎన్నో ఉంటాయి. ఫర్నిచర్ మొదలైనవి కూడా ఇంట్లోకి తెచ్చుకుంటారు కదా, అలాగే 5-7 రికార్డులను కూడా ఇంట్లో ఉంచుకోండి. పిల్లలకు కూడా రికార్డులను వింటే నష ఎక్కుతుంది. మహిమంతా ఒక తండ్రిదే కదా, కానీ ఈ సమయంలో వారిని గురించి ఎవరికీ తెలీదు. మిగిలిన మనుషుల మహిమను ఎంతో చేస్తూ ఉంటారు. విదేశీయులు ఎవరైనా వస్తే వారిని దర్శించుకునేందుకు ఎంతోమంది వెళ్తారు. తండ్రిని గురించి కేవలం పిల్లలకే తెలుసు. పతిత ప్రపంచం నుండి పావన ప్రపంచంలోకి తీసుకువెళ్ళేవారు ఒక్క తండ్రియే. పతిత ప్రపంచం విషయసాగరం, పావన ప్రపంచం క్షీరసాగరం. కావున మధురాతి మధురమైన పిల్లలు, ఇప్పుడు మీకు శ్రీమతం లభించిందని, ఆత్మిక మార్గదర్శకుడు లభించారని కూడా మీకు నిశ్చయం ఉంది. దైహికమైన మార్గదర్శకులు దైహికమైన యాత్రలను చేయించేందుకుంటారు. మనుష్యులు ఎన్నో యజ్ఞాలు, తీర్థాలు మొదలైనవి చేస్తూ వచ్చారు, కానీ లాభమేమీ లేదు. పిల్లలైన మీ బుద్ధిలో ఈ జ్ఞానం ఉండాలి. దీని ద్వారా మీకు సంతోషం ఉంటుంది. జన్మ జన్మాంతరాలు ఎన్నో తీర్థయాత్రలు చేశారు, కానీ సత్యమైన తీర్థస్థానం ఒక్కటే, లేక 2 అనండి. మరియు ఆ తీర్థయాత్రను చేయించేవారు తండ్రియే. యజ్ఞాలు, జపతపాలు, తీర్థయాత్రలు చేయటం ద్వారా భగవంతుడు లభిస్తాడు అని వారు భావిస్తారు. అచ్చా, మరి వారు ఎక్కడికి తీసుకువెళ్తారు? తప్పకుండా తమ ఇంటికే తీసుకువెళ్తారు కదా. నిజానికి సత్యమైన తీర్థస్థానములు సుఖధామం, శాంతిధామం. ఇప్పుడు మేము సత్యమైన తీర్థాలనే స్మృతి చేయాలి అని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. ఇదే మన్మనాభవ. ఇప్పుడు మనం తీర్థయాత్రలపై వెళ్తున్నామని పిల్లలకు తెలుసు.
ఇప్పుడు మీ ఇంటిని, రాజ్యాన్ని స్మృతి చేయండి అని తండ్రి చెప్తారు. స్వర్గ రచయిత ఒక్క తండ్రియే. వారినే హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అంటారు. కావుననే హెవెన్లీ గాడ్ ఫాదర్తో మీకున్న సంబంధం ఏమిటి అని అడగబడుతుంది. కేవలం గాడ్ ఫాదర్ని గురించి మీకు తెలుసా అని మీరు అడిగితే వెంటనే తను సర్వవ్యాపి అని అనేస్తారు. కావున ఇది అర్థం చేయించేందుకు, పిల్లలకు సహజతరం చేసేందుకు యుక్తులను రచించడం జరుగుతుంది. కష్టాలనైతే ఎన్నో చూశారు కదా. అర్ధకల్పం 63 జన్మలు లేక 64 జన్మలు మీరు అసురీ మతంపై నడిచారు. మంచి ప్రాలబ్ధాన్ని పొందేందుకు పురుషార్థం చేయబడుతుంది. ఇప్పుడు మేము ఇంకా పైకెక్కే కళలోకి వెళ్ళలేదు, ఇంకా పడిపోతూ వచ్చాము అని మీకు తెలుసు. ఎంతగా కష్టపడుతూ ఉంటారు, భక్తి మార్గంలో ఎంతగా కష్టపడ్డారు. ప్రతి ద్వారం ముందు తిరుగుతారు. పిల్లలు ఎంతో కష్టపడ్డారని, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, 63 జన్మలు ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నారని బాబాకు తెలుసు. ఈ ప్రపంచంలో సుఖాలు కాకిరెట్టతో సమానమైనవని సన్యాసులు అన్నట్లుగా మీరు ఎంత కష్టపడిన దానికి మీకు కొద్దిగా అల్పకాలిక సుఖం లభించింది. ఎందుకంటే సాక్షాత్కారాలు జరిగితే కొద్దిగా సుఖం అనుభవం అవుతుంది. పిల్లలు, మీరు ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నారు. ఎందుకంటే సాక్షాత్కారాలు జరిగితే కొద్దిగా సుఖం అనుభవం అవుతుంది. పిల్లలు, మీరు ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నారు. పూర్తిగా అడవిలోకి వెళ్ళి చిక్కుకుపోయారు అని బాబా ఇప్పుడు చెప్తారు. అడవుల్లో దోపిడీ దొంగలు ఉంటారు. ఈ అడవిలో కూడా మిమ్మల్ని దోచుకునే దోపిడీ దొంగలు ఎందరో దొరుకుతారు. అన్నింటికన్నా ముందు దేహాభిమానం వస్తుంది బాబా చెప్తున్నారు. దీనికి తోడుగా ఎంతమంది పెద్ద దోపిడీ దొంగలు ఉన్నారు. ఇది ఆది మధ్యాంతము దుఃఖాన్నిచ్చే నంబర్ 1 దోపిడీ దొంగ. ఇది ఎవ్వరికీ తెలీదు. ఇది అన్నింటికన్నా పెద్ద దొంగ అని మీరు అంటారు. ఈ దోపిడీ తప్పకుండా కావాలి అని మనుషులు అంటారు. ఈ మాయా వికారాలు దోపిడీ దొంగలు. మిమ్మల్ని ఎటువంటి పరిస్థితికి తీసుకొచ్చారో చూడండి అంటున్నారు బాబా. అందుకే తండ్రి అంటారు, ఒకరినొకరు కామ ఖడ్గంతో హతమార్చుకుంటారు. ఎంతగా ఖర్చు చేస్తారు. ఎదురు దెబ్బలు తింటూ తింటూ ఎటువంటి పరిస్థితికి చేరుకున్నారు. ఇవి అనంతమైన విషయాలు. ఈరోజు కొడుకు పుడితే సంతోషిస్తారు, రేపు చనిపోతే ఏడవటం మొదలు పెడతారు. ప్రపంచం పరిస్థితి చూడండి ఇప్పుడు ఎలా ఉందో. ఇప్పుడు తండ్రి వచ్చారని, వారే సద్గురు అని ఇప్పుడు మీకు తెలుసు. ఆ గురువులైతే అనేక రకాలుగా ఉంటారు, దారి చూపిస్తారు. జపతపాదులు, దాన పుణ్యాదులు చేయటం ద్వారా భగవంతుడు లభిస్తాడు అని అంటారు. కానీ అందులో ఎంత ఖర్చు ఉంటుంది? ఇక్కడ ఎటువంటి ఖర్చు లేదు. కేవలం తండ్రిని స్మృతి చేయండి అని చెప్తారు. ఇది సత్యమైన నిశ్చితార్థం. కన్యకు నిశ్చితార్థం జరుగుతుంది కదా.
ఎవరితో నిశ్చితార్థం జరుగుతుందో వారికేం తెలుసు. ప్రియుడైన భగవంతుడు తప్పకుండా వస్తారు, కానీ వారిని గురించి తెలియదు. అది హద్దులోని విషయం. ఈ అనంతమైన నిశ్చితార్థంలో ఎంత ఆనందం ఉంది. నేను మీకు శ్రీమతాన్ని ఇస్తాను, కావున దానిపై అందరూ నడవలసి ఉంటుంది అని తండ్రి అంటారు. కల్పకల్పము శ్రీమతం లభించటం ద్వారానే భారతదేశం శ్రేష్టంగా అవుతుందని మీకు తెలుసు. భారతదేశంనే స్వర్గం అని అంటారు. వివేకవంతులు ఎవరైతే ఉంటారో వారు తప్పకుండా భారతదేశమే స్వర్గంగా ఉండేది, భారతదేశంలోనే దేవీ దేవతల రాజ్యం ఉండేది అని అర్థం చేసుకుంటారు. భారతదేశం స్వర్గంగా ఉన్నప్పుడు ఆ సమయంలో మీరు లేరు. అప్పుడు ఏ దేశము లేదు అని వారికి అర్థం చేయించవచ్చు. దానిని దేవీ దేవతల రాజ్యం అని భావించేవారు. కృష్ణుణ్ణి కూడా ఒకసారి ప్రభు అని, మరొకసారి భగవంతుడు అని అనేస్తారు. శ్రీకృష్ణునికే గౌరవం ఉంది. అతన్ని ప్రభు అని ఎందుకంటారు? ఎందుకంటే అతన్ని భగవంతుడిగా భావిస్తారు. గీతా భగవానుడు అందరికీ సద్గతినిచ్చారు. అక్కడ కృష్ణుని పేరు రాసేశారు. కావునని కృష్ణునికి ఎంతో గౌరవం ఉంది. బాబా చెప్తున్నారు, రాముణ్ణి ఎప్పుడూ పిలవరు, కృష్ణుణ్ణి ఎంతగా పిలుస్తారు. కృష్ణుణ్ణి నల్లనివాడు, తెల్లనివాడు అని అతన్ని గుర్చి అంటారు. శ్యామ సుందరుడు అని అంటారు. ఎటువంటి నల్లని చిత్రాలను తయారు చేస్తారో చూడండి. కలకత్తా కాళీమాతను తయారు చేశారు. చుట్టుపక్కల అక్కడ ఇక్కడ కాళీ మందిరాలే ఉంటాయి. జగదాంబ చిత్రాలు కూడా రకరకాలుగా తయారు చేస్తారు. ఇప్పుడు మీ బుద్ధి తెరుచుకుంది. ఈ విధంగా ఎవరు కూర్చొని అర్థం చేయిస్తారు? సద్గురువు, సత్యమైన తండ్రి, సత్శిక్షకుడు. వారి పేరు సత్యం, శివం, సుందరం. అనగా సత్యాన్ని చెప్పేవారు, సత్యాన్ని గురించి తెలిసినవారు, సత్యఖండాన్ని స్థాపన చేసేవారు. సుకుమణి గ్రంథంలో వారి మహిమ ఎంతగానో ఉంది. సిక్కుల గ్రంథం అన్నమాట సుకుమణి. వారు వచ్చి సత్యఖండ స్థాపనను చేస్తారు. మరి మనుషుల్ని ఈ విధంగా సత్యంగా తయారు చేస్తారు. మీరందరికీ సత్యాన్నే తెలియచేస్తారు. సిక్కులకు కూడా అర్థం చేయించడం చాలా సహజం. వారు అకాల సింహాసనాన్ని అంగీకరిస్తారు. ఇది సత్శ్రీ అకాల సింహాసనం. పాపం వారికి సత్శ్రీ అకాల్ ఏ ఆసనంపై కూర్చుంటారో వారికి ఏమీ తెలియదు. ఆత్మ శరీర రూపీ ఆసనంపై కూర్చుంటుంది. ఇది ఎంత పెద్ద ఆసనం. తండ్రి వచ్చి ఈ ఆసనంపై కూర్చుంటారు. ఇది అకాల సింహాసనం. జ్ఞాన సాగరుడైన తండ్రి ఇందులో కూర్చొని మనకు ముక్తి జీవన్ముక్తుల దారి చూపిస్తున్నారు. బ్రహ్మాండము మరియు సృష్టి యొక్క ఆది మధ్యాంతాల విషయాలన్నింటినీ అర్థం చేయిస్తారు.
ఆ విషయాన్ని గురించి ఎవరికీ తెలీదు. అందరూ తమ తమ చదువులలో నిమగ్నమై ఉన్నారు. మీ ఆనందం ఎలా ఉందో చూడండి. మీరు మాస్టర్ జ్ఞానసాగరులుగా అయిపోయారు. ఇప్పుడు మీకు మొత్తం జ్ఞానం అంతా లభించింది. టీచర్ చదివిస్తే దాంతోపాటు ఆశీర్వాదం కూడా ఉంటుందని మీకు తెలుసు. అక్కడ అడగవలసిన అవసరం ఉండదు. టీచర్ పని చదివించటం మరియు చదవటం మీ పని. మీ బుద్ధిలో ఈ జ్ఞానం పూర్తిగా ఉండాలి. నాటకంలో నటులందరూ బుద్ధిలో ఉంటారు కదా. ఈ అనంతమైన నాటకంలోని ముఖ్యమైన నటులను కూడా చూడండి. తండ్రి కూడా ఎలా వస్తారో, ఎలా జ్ఞానాన్ని వినిపిస్తారో చూడండి. ఎన్ని విఘ్నాలు వస్తాయి. అబలలపై అత్యాచారాలు జరుగుతాయి. ఎవరైనా భర్త తన భార్య కొరకు ధనాన్ని వదిలి వెళ్తాడు. కానీ కొడుకు ఎటువంటి అనర్హుడుగా ఉంటాడంటే తల్లిని కూడా దుఃఖితంగా చేస్తాడు. భర్త భార్య కోసం ఆస్తి వదిలి వెళ్తాడు. కొడుకు అయోగ్యుడైతే తల్లిని దుఃఖితం చేసి ఆస్తి లాక్కుంటాడు. బాబా అయితే అనుభవజ్ఞులు. ఈ బ్రహ్మబాబాకి అయితే అనుభవం ఉంది. బాబా ఎన్నో చూశారు. అందుకే శివబాబా ఏం చేశారు, రథాన్ని కూడా అనుభవి రథాన్ని తీసుకున్నారు. పల్లెటూరి బాలుడు అని అంటారు. కృష్ణుడైతే విశ్వాధిపతి, అతన్ని పల్లెటూరి బాలుడు అని అన్నారు. తాను తెల్లగా ఉండేవాడు, వైకుంఠాధిపతిగా ఉండేవాడు. ఎప్పుడైతే నల్లగా అవుతాడో అప్పుడు పల్లెటూరులో ఉంటాడు. కావున కృష్ణుని అంతిమ జన్మలో తాను ఒక పల్లెటూరి బాలుడిగా ఎలా అయ్యాడో ఇప్పుడు మీకు తెలుసు. కావుననే పల్లెటూరి బాలుడు అనేశారు. తాను ఎలా ఉండేవారో చూసుకొని బాబా స్వయం ఆశ్చర్యపోతారట. ఇప్పుడు బాబా శ్రీమతం ద్వారా తెలిసింది. అలాగే మీకు కూడా తెలిసింది. ఇది అద్భుతం కదా. తాను ఎంత పెద్ద అధిపతి, మళ్ళీ ఎంత కిందకు వచ్చేస్తారు. కామచితిపైకి ఎక్కిన తర్వాత మళ్ళీ పడిపోతూ వచ్చారు. కృష్ణుణ్ణి పల్లెటూరి బాలుడు అని ఎందుకంటారో ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మొదట ఎలా ఉండేవారో ఇప్పుడు ఎలా అయ్యారో స్వయంగా బాబాయే తెలియచేస్తారు. తతత్వం ఎక్కడి విషయాన్ని ఎక్కడికి తీసుకెళ్లారో ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. శ్యామ సుందరిని అర్థం కూడా ఇప్పుడు అర్థం చేసుకున్నారు. మనం కూడా అలా ఉండేవారు. మనం కూడా 84 జన్మల చక్రాన్ని చుట్టి వచ్చాం. ఇప్పుడు నాటకం పూర్తవుతుంది. ఇప్పుడు మనం మన ఇంటికి వెళ్తాము. ఇది చాలా సహజమైన విషయం. నన్ను ఒక్కడే స్మృతి చేస్తూ ఉండండి. వారసత్వాన్ని స్మృతి చేయండి. అందరికీ దారిని చూపించండి అని బాబా అంటారు. సద్గురువు జ్ఞానాంజనమునిచ్చారు. దాంతో అజ్ఞాన అంధకారం వినాశనమైంది అంటారు. ఎంత మంచి మహిమ ఉంది. అంధకారం తర్వాత మళ్ళీ ప్రకాశం ఉంటుంది. బ్రహ్మ పగలు, బ్రహ్మరాత్రి. మీ బుద్ధిలోకి ఇప్పుడు మొత్తం రహస్యం అంతా వచ్చేసింది అంటున్నారు బాబా. ఇప్పుడు మనం సంగమయుగంలో కూర్చున్నామని మీకు తెలుసు. ఇప్పుడు అందరూ తమ ఇంటికి వెళ్ళనున్నారు. ఇప్పుడు తండ్రి షణ్ముఖంగా కూర్చొని బ్రహ్మ ముఖం ద్వారా పిల్లలు పిల్లలు అని అంటారు.
వారి రథంలో కూర్చున్నారు. తానే జ్ఞానసాగరుడు. ఇతడు మళ్ళీ బ్రహ్మగా అవుతాడు. తండ్రి జ్ఞానసాగరుడు, మరి తాను మాస్టర్ జ్ఞానసాగరునిగా అవుతారు కదా. జ్ఞానసాగరుడు పతిత పావనుడు ఇతడి తనువులో ఉన్నారు. నేను ఇతని తనువులోకి వస్తాను అని తను స్వయం చెప్తారు. శివబాబా స్వయంగా చెప్తున్నారు, నేను ఈ బ్రహ్మ తనువులోకి వస్తాను, లేకపోతే నేను ఎవరి తనువులోకి వచ్చి బ్రాహ్మణులను తయారు చేయను, జ్ఞానాన్ని ఇవ్వను అని బాబా స్పష్టంగా చెప్తున్నారు. శివబాబా రథం ఎప్పుడు బ్రహ్మే. నేను ఈ బ్రహ్మ తనువులోకి వచ్చి బ్రాహ్మణులను తయారు చేస్తాను, నేను ఎవరి తనువులోకి వచ్చి బ్రాహ్మణులను తయారు చేయను, జ్ఞానాన్ని ఇవ్వను అని చెప్తున్నారు బాబా. ఎద్దు తనువులోకి వస్తానా? ఈ రోజుల్లో ఎద్దు మస్తకంపై కూడా శివలింగాన్ని తయారు చేస్తారు, నందిని చూపిస్తారు. ఇక్కడ బ్రాహ్మణులు కూడా తప్పకుండా కావాలి. మరి బ్రాహ్మణులు ఎక్కడి నుండి వస్తారు? తప్పకుండా బ్రాహ్మణులను దత్తత తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు, మళ్ళీ దేవతలుగా క్షత్రియులుగా అవుతారు. ఇది దైహికమైన బ్రాహ్మణుల విషయం కాదు. వారు కుక వంశావళులు, కుల కళంకితులు. బ్రాహ్మణులైన మీరు ముఖ వంశావళిలు. బ్రహ్మ ద్వారా స్వర్గస్థాపన జరుగుతుంది అని మీరు బాగా అర్థం చేయించవచ్చు. ఆ బ్రాహ్మణులకైతే ఇది తెలియనే తెలీదు. వారి జ్ఞానాన్ని ఎక్కడి నుండి తీసుకురాగలరు? పిల్లలు ఎంత వీలైతే ఎంత ఇతర పరచింతన విషయాలను వదిలేయండి అని బాబా బాగా అర్థం చేయిస్తారు. శరీర నిర్వహణార్థం వ్యాపారాలు మొదలైన వాటిని చేయవలసిందే. మిగిలిన సమయం ఏదైతే లభిస్తుందో అందులో అతి ప్రియమైన తండ్రిని స్మృతి చేయండి. వారు కూడా పిల్లలను ఇంతగా ప్రేమిస్తారు. మిత్ర సంబంధీకులు మొదలైన వారు ఎంతోమంది ఉండేవారు, కానీ వారందరి నుండి బుద్ధియోగాన్ని తొలగించేశారు. కొత్త సంబంధంలో ఎంత ప్రేమ ఉంటుంది. సేవాదారులైన పిల్లలను హృదయానికి హత్తుకోవాలనిపిస్తుంది బాబాకి. చాలామంది సుపుత్రులు ఉన్నారు, చాలా మంచి సేవ చేస్తారు, అందులో చేతికర్రగా అవుతారు. దుఃఖితులను సుఖధామానికి యజమానులుగా చేస్తున్నారు. కావున తండ్రి ఇటువంటి పిల్లలపై బలిహారం అవుతారు. వారు స్వయం సుఖం తీసుకోరు. మీరు సుఖాన్ని తీసుకోండి. నేనైతే ముక్తిధామంలోకి వెళ్తాను అంటారు. బాబా అయితే సుఖపడరు. పిల్లల్ని తయారు చేసి బాబా పరంధామం వెళ్ళిపోతారు. డ్రామాలో మీ పాత్రే ఉందంటున్నారు బాబా. నేను వైకుంఠానికి అధిపతి కావను కదా. వండర్ఫుల్ బాబా. బాబా వైకుంఠానికి అధిపతి కావరు. వైకుంఠానికి అధిపతులుగా మీరే అవుతారు. ఆ సమయంలో మీరు తెల్లగా ఉండేవారు, మళ్ళీ రాజ్యం పోగొట్టుకోవడంతో నల్లగా అవుతారు. నల్లవారు తెల్లవారు, ఈ అర్థం ఎంత బాగుందంటున్నారు. బాబా చిత్రాన్ని కూడా ఈ విధంగా శ్యామ సుందరులది తయారు చేయించారు. కృష్ణుడి చిత్రం. 84 జన్మలు ఎలా తీసుకుంటారు? మళ్ళీ తండ్రి ద్వారా రాజయోగాన్ని ఎలా నేర్చుకుంటారు? మనుషులైతే కృష్ణుణ్ణి జనన మరణ రహితుడు అని అనేస్తారు, కానీ మీరు కృష్ణుణ్ణి 84 జన్మలను నిరూపించి చెప్తారు. కావున వారు దాన్ని ఖండించేసి కేవలం చిత్రాల నుంచి వస్తారు. బాబా చెప్తున్నారు, మనుషుల బుద్ధి చాలా అద్భుతమైంది. వారి బుద్ధిని ఎంతగా మరల్చవలసి ఉంటుంది.
ఇప్పుడు మీ బుద్ధి మారిపోయింది అంటున్నారు బాబా. ఇప్పుడు ఇది పతిత ప్రపంచం యొక్క అంతిమం అని కూడా పిల్లలేని మీకు తెలుసు. ఈ బాంబులు మొదలైన వాటితో సృష్టి వినాశనం జరిగిందని మీరు చెప్పగలరు. మీరు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఇదంతా సమయాన్ని వ్యర్థం చేసుకోవటమే. రక్షించుకునేందుకు ఎన్ని ఏర్పాట్లు చేసినా తప్పక మరణించవలసిందే అంటున్నారు బాబా. బాంబులు మొదలైన వాటిని ఎంత భయంకరమైనవి తయారు చేశారు. ప్రపంచ పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఇంకా కొద్ది సమయమే ఉంది, ఇక మృత్యువు రాబోతోంది. కల్ప పూర్వం వలె అందరి శరీరాలు, ధనము, సంపద అన్నీ మట్టిలో కలిసిపోతాయి. మిగిలిన ఆత్మలైన మనందరం తండ్రి వద్దకు వెళ్ళి చేరుకుంటాం. మళ్ళీ మన రాజధానిలోకి వచ్చి నాట్యం చేస్తాం. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, మీ బుద్ధిని జ్ఞానంతో సదా సంపన్నంగా ఉంచుకోవాలి. తండ్రి నుండి ఆశీర్వాదాన్ని లేక కృపను అడిగేందుకు బదులుగా చదువుపై పూర్తి ధ్యాస నుంచి మీపైన మీరే కృప చూపించుకోవాలి. సెకండ్ పాయింట్, దుఃఖితులను సుఖధామానికి అధిపతులుగా తయారు చేసే సేవ చేయాలి. ఎటువంటి సుపుత్రులుగా సేవాదారులుగా అవ్వాలంటే మీపై తండ్రి కూడా బలిహారమైపోవాలి. వరదానము, మనస్సు బుద్ధిల ఏకాగ్రత ద్వారా ప్రతి కార్యంలో సఫలతను ప్రాప్తి చేసుకునే కర్మయోగి భవ. అంతా కర్మే అని ప్రపంచంలో వారు అనుకుంటారు, కానీ కర్మ అనేది వేరు కాదు. కర్మ మరియు యోగం ఈ రెండు తోడుగా ఉంటాయని బాప్దాదా అంటారు. ఇటువంటి కర్మయోగి ఎటువంటి కర్మలో ఉన్నా అందులో సహజంగానే సఫలతని ప్రాప్తి చేసుకుంటారు. స్థూల కర్మ చేసినా అలౌకిక కర్మ చేసినా కానీ కర్మకు తోడుగా యోగం ఉన్నట్లయితే, అనగా మనస్సు మరియు బుద్ధి ఏకాగ్రంగా ఉన్నట్లయితే సఫలత తప్పకుండా బంధింపబడే ఉంటుంది. కర్మయోగి ఆత్మకు తండ్రి సహాయం కూడా స్వతహాగానే లభిస్తుంది అని చెప్తున్నారు. స్లోగన్ను, తండ్రి స్నేహానికి రిటర్న్ ఇచ్చేందుకు లోపల నుండి అనాసక్తులుగా మరియు మన్మనాభవ స్థితిలో ఉండండి. బాబా యొక్క స్నేహానికి రిటర్న్ ఇచ్చేందుకు ఏం చేయండి? పూర్తి అనాసక్తులైపోండి. మన్మనాభవ, మనసులో ఒక బాబా తప్పించి ఎవరూ లేరు, ఇదే స్థితిలో ఉండండి. ఈరోజు స్వమానం, నేను కర్మయోగి ఆత్మను. ఓం శాంతి.